మీరు ఎన్నో రకాల చికెన్ ఫ్రై రెసిపీస్ ట్రై చేసే ఉంటారు, టేస్ట్ చేసే ఉంటారు. ఎన్నెన్నో వెరైటీలున్న ఈ కరివేపాకు చికెన్ ఫ్రై క్రేజే వేరండి. సూపర్ టేస్ట్తో పాటు హెల్దీ కూడా. వేడి రైస్కైనా, చపాతీ, ఏదైనా కలర్ రైస్కైనా, లేదా పప్పు, రసం, సాంబార్కి సైడ్ డిష్గా సూపర్. సరే, ముందుగా చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మసాలాలు రెడీ చేసుకోవాలి. 1/2 kg చికెన్కి గాను 2 యాలకులు, 2 లవంగాలు, చెక్క చిన్న ముక్క, ఒక 1/2 టీ స్పూన్ దాకా సోంపు, ఒక 3/4 టీ స్పూన్ దాకా జీలకర్ర, అంటే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, ఒక 2 స్పూన్స్ దాకా ధనియాలు వేసి వీటిని లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కొంచెం ఓపిక్గా వేయించామంటే లోపల దాకా బాగా వేగి మసాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి పూర్తిగా కొంచెం రంగు మారి మంచి స్మెల్ వస్తుంది, అప్పటిదాకా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా రంగు మారి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక 4 దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకుంటే రైస్లో కలుపుకోవడానికి మసాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో 1 నిమిషం అలా ఎలా వేయించామంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపుగా అదే కడాయిలోకి ఒక 1/2 టీ స్పూన్ కానీ లేదా ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులో ముందు పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ వేసే ఎండుమిర్చి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ వేసిన ఎండుమిర్చి బాగా కారం ఉన్నాయి కాబట్టి 3 మాత్రమే వేసుకున్నాను. ఓ మాదిరి కారం ఉన్నవి 4-5 దాకైనా వేసుకోవచ్చు. తర్వాత ఒక 4 దాకా ఈ మాత్రం రెమ్మలు, నేను తీసుకున్న 1/2 kg చికెన్కి గాను ఈ మాత్రం కరివేపాకు సరిపోతుంది. శుభ్రంగా కడిగి వేసుకోవాలి. వేసిన కరివేపాకు, ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. అంటే ఈ ఎండుమిర్చి వేగి గల్గల్మనే సౌండ్ వస్తుంది. దాంతోపాటు ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా వేగిపోవాలి, అప్పటిదాకా వేయించుకోవాలి. వేసే కరివేపాకు తడి లేకుండా వేసుకుంటే ఈ కరివేపాకు వేగిన తర్వాత క్రిస్పీగా తయారవుతుంది. ఇలా వేగిన ఈ కరివేపాకు, ఎండుమిర్చిని ఇందాక వేయించి మసాలాలు వేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి వేసి వీటిని సాధ్యమైనంత వరకు మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న ఆ 1/2 kg చికెన్కి వేసిన మసాలా అనేది ఎక్కువ ఉండదు, అలాగని మరీ తక్కువగాను ఉండదు, మీడియంగా ఉంటుంది. ఒకవేళ ఆ చికెన్ ఫ్రైలో మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే వేయించుకున్న మసాలాలన్నీ కూడా ఇంకొంచెంగా వేసుకోవచ్చు. తర్వాత అదే కడాయిలోకి ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కానీ లేదా మీడియం సైజు ఉల్లిపాయ, 1.5 ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా పింకిష్ కలర్లోకి మారిన తర్వాత రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందాక ఎండుమిర్చి వేసాం కదా, ఇక్కడ వేసే పచ్చిమిర్చి కానీ ఇందాక వేసిన ఎండుమిర్చి కానీ కొంచెం చూసుకొని వేసుకోవాలి. తినగలిగే కారాన్ని బట్టి రుచికి సరిపడా. వేసిన పచ్చిమిర్చిని ఒక 2 నిమిషాలు అలా ఇలా వేయించాక ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక చిన్న టీ స్పూన్ దాకా వేసుకోవాలి. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ 1/2 kg. తర్వాత రుచికి సరిపడా సాల్ట్తో పాటు 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. వేసిన ఈ సాల్ట్, పసుపు చికెన్లో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్యలో మార్చుకుంటూ మధ్యలో కలుపుకుంటూ చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే ఇక్కడ ఈ స్టేజ్లోనే చికెన్ అనేది 90% ఉడికిపోయేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఈ చికెన్ ఉడికించడానికి నీళ్లు గట్రా ఏమీ వేయం కాబట్టి చికెన్ నుండి వచ్చిన వాటర్తోనూ మూత పెట్టాం కాబట్టి ఈ మూత నుండి వచ్చే ఆవిరితోనే చికెన్ అనేది ఇక్కడ పూర్తిగా ఉడికిపోవాలి. అప్పటిదాకా ఉడికించుకోవాలి మధ్యలో కలుపుకుంటూ. చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి వాటర్ అనేది పూర్తిగా ఆవిరైపోయి ఉండాలి. చికెన్ ఇక్కడ బాగా ఉడికిపోయి ఉండాలి. ఈ స్టేజ్లో ముక్కలు బాగా ఉడికి వాటర్ అనేది ఆవిరి అవ్వలేదు అనుకుంటే హై ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించామంటే ఉన్న ఆ వాటర్ కూడా ఆవిరైపోతుంది. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసాం కదా, ఈ మసాలా వేసుకోవాలి. నీళ్ళు మొత్తం ఆవిరైన తర్వాతే ఈ మసాలా పొడి వేసుకోవాలి, లేదంటే నోటికి టేస్ట్ అనేది, ఆ మసాలా రుచి అనేది అలాంటి టేస్ట్ అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే వాటర్ మొత్తం పూర్తిగా ఆవిరైన తర్వాతే గ్రైండ్ చేసిన మసాలా పొడి వేసుకోవాలి.
దాదాపు ముక్కలు 90% ఉడికిపోయాయి కాబట్టి మసాలా వేసిన తర్వాత ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం ముక్కలకి పట్టేలా ఈ విధంగా బాగా కలిపేసి వేసిన మసాలా ముక్కలకి బాగా పట్టి ముక్కలు మొత్తం 100% మెత్తగా ఉడికిపోయేదాకా ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉన్న మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఒకవేళ కారం మరీ ఎక్కువగా ఉంది అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు నిమ్మరసం పిండుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి అలా ఇలా కలిపేస్తే అయిపోయింది.